సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ బెంగళూరు. సో బెంగళూరులో యశ్వంతపూర్ స్టేషన్ లో 8 o'clock ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 3:30కి ట్రైన్ అయితే దింపేసింది మమ్మల్ని. కోయంబత్తూర్ జంక్షన్ లో అయితే దిగాము. ఇప్పుడు కోయంబత్తూర్ నుంచి మేము ఈషా ఫౌండేషన్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ 5:20 నుంచే బస్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్ కి వెళ్ళాలంటే గాంధీపురం బస్ స్టాండ్ కి అయితే ఫస్ట్ రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి 14D అండ్ 14C బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మీరు ఎవరైనా ఫ్రెష్ అప్ అవ్వాలి అని అనుకుంటే కోయంబత్తూర్ జంక్షన్ స్టేషన్ లోనే మీకు వెయిటింగ్ హాల్స్ అయితే అవైలబుల్. 25 రూపీస్ పర్ అవర్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి టీ అట్లా తాగేసి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ మనకి మీషా ఫౌండేషన్లో రూమ్ చెక్ ఇన్ చేసే వరకు కొంచెం టైం అయితే పడుతుంది. సో లెట్స్ స్టార్ట్ జర్నీ టు ఈషా ఫౌండేషన్. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్, క్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇద్దరుంటే 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మేమైతే క్యాబ్ మాట్లాడుకున్నాము. 4 మెంబర్స్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఓల్డ్ గాంధీపురం బస్ స్టాప్ వరకు. సో ఓల్డ్ గాంధీపురం బస్ స్టాప్ నుంచి ఈషా ఫౌండేషన్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లేదు అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే మీరు స్టేషన్ బయటే క్యాబ్స్ అయితే ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. అరౌండ్ 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మేమైతే గాంధీపురం బస్ స్టాప్లో బస్ అయితే ఎక్కాము. టికెట్ కాస్ట్ 40 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. జర్నీ టైం అయితే 1 hour to 1.5 hours అయితే పడుతుంది. మేమైతే ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయాము. ఈషా ఫౌండేషన్ ఆపోజిట్లోనే ఈషా ఫౌండేషన్ బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో బస్ స్టాప్లోనే బస్సెస్కి సంబంధించిన కంప్లీట్ టైమింగ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. పిక్ అయితే తీసి పెట్టుకోండి. ఈషా ఫౌండేషన్లో మేమైతే 1 కంప్లీట్ డే స్టే చేస్తున్నాము. 8 AM అయితే మా చెక్ ఇన్, నెక్స్ట్ డే 6 AM అయితే చెక్అవుట్. ఎంట్రన్స్లోనే మంచి శివుడి ఉగ్ర రూపంతో శివుడు అయితే దర్శనం ఇస్తాడు. సో ఈషా ఫౌండేషన్ గేట్ లోపలికి వెళ్ళే ముందు మీకు లగేజ్ ఉంటే మాత్రం ఇక్కడ రైట్ సైడ్లో లగేజ్ అయితే స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసి ఒక ట్యాగ్ అయితే వేస్తారు. అప్పుడే మిమ్మల్ని లోపలికైతే రానిస్తారనమాట. ఎంట్రన్స్లోనే మన బుకింగ్కి సంబంధించిన బుకింగ్ ఐడి, నేమ్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళన్నీ వెరిఫై చేసుకొని లోపలికైతే పంపిస్తారు. గేట్ లోపల నుంచి అడ్మిన్ సెక్షన్ వరకు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 15 to 20 minutes అయితే పడుతుంది నడుచుకుంటూ అడ్మిన్ సెక్షన్ రీచ్ అవ్వడానికి. అడ్మిన్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన బుకింగ్ డీటెయిల్స్, అలాగే మనం బుక్ చేసుకున్న కాటేజ్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తారు. మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడే మనం ఐడెంటిఫికేషన్ కోసం ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇస్తామో మళ్ళీ ఇక్కడ అది వెరిఫై చేస్తున్నారు. సో వెరిఫై చేసి మనం ఏ రూమ్ అయితే బుక్ చేసుకున్నామో ఆ రూమ్ కేటగిరీకి సంబంధించిన ట్యాగ్స్ అయితే మన చేతికి వేస్తున్నారు అనమాట. సో మనం చెక్ ఇన్ చేసినప్పటి నుంచి మళ్ళీ చెక్అవుట్ అయ్యే వరకు ఆ ట్యాగ్స్ అన్నవి మన చేతికి కంపల్సరీగా ఉండాలి. ఆ ట్యాగ్స్ వాటర్ ప్రూఫ్ ట్యాగ్స్ ఉంటాయి. సో మనం వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మా రూమ్ బుకింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మేమైతే బ్రహ్మపుత్ర 3లో బుక్ చేసుకున్నాము రూమ్ కాస్ట్ వచ్చేసి విత్ ఆల్ ట్యాక్సెస్ 990 రూపీస్ అయితే పడింది పర్ నైట్. సో కంప్లీట్ రూమ్ వ్యూ అయితే ఇది. రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇద్దరు కపుల్ ఉండడానికి, కపుల్తో పాటు ఇద్దరు పిల్లలు ఉండడానికి కూడా సఫిషియెంట్గా ఉంటుంది. రూమ్ చాలా స్పేషియస్గా ఉంది, నీట్గా ఉంది, హైజీన్గా కూడా ఉందన్నమాట. అండ్ కంఫర్టబుల్గా ఉంది రూమ్. ఒక 5 స్టార్ హోటల్లో చెక్ ఇన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంది. నీట్నెస్ విషయానికి అయితే వీళ్ళకి 10 out of 10 ఇవ్వచ్చు. అంత నీట్గా అయితే చెక్ ఇన్ టైంకి మాకు ఇచ్చారు రూమ్. దాంతో పాటుగా మన లగేజ్ అంతా పెట్టుకోవడానికి ఒక అల్మారీ ఇచ్చారు. అండ్ వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్ స్పేస్ కూడా ఇచ్చారన్నమాట. టేబుల్ విత్ చైర్ అండ్ ఫుల్ లెంత్ మిర్రర్ కూడా ఇచ్చేసారు. దాంతోపాటు కూర్చొని మంచిగా రెడీ అవ్వడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చేసారు. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడైనా వెళ్తే ఫస్ట్ బాత్రూమ్ హైజీన్గా ఉందా లేదా అని
చూస్తాం కదా. సో నో నీడ్ టు వరీ, చాలా బాగుంది. హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు 24/7. అలాగే షవర్ జెల్ కూడా ఇచ్చారు. అండ్ మా రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా భిక్షా హాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. మీరు ఏ కాటేజ్ బుక్ చేసుకున్నా కూడా కాటేజ్ దగ్గర వరకు ఎవ్రీ 15 to 20 మినిట్స్కి ఒక బగ్గీ అయితే కంపల్సరీగా వస్తుంది. సో మీరు అది ఎక్కి భిక్షా హాల్ వరకు రీచ్ అవ్వచ్చు. ఈషా ఫౌండేషన్ లోపల మీరు అంతా తిరగడానికి ఈ బగ్గీస్ యూస్ చేసుకోవచ్చు. ఇవైతే కంప్లీట్లీ ఫ్రీ. అలాగే ఫౌండేషన్ లోపల మీరు ఎన్నిసార్లు అయినా ఎడ్ల బండి ఎక్కొచ్చు, అది కూడా కంప్లీట్లీ ఫ్రీ. మీరు అడ్మిన్ సెక్షన్లో చెక్ ఇన్ చేసుకున్న తర్వాత భిక్షా హాల్కి సంబంధించిన కంప్లీట్ టైమింగ్స్, అలాగే లేజర్ షో టైమింగ్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. సో అవి కంప్లీట్గా ఫాలో అవుతే సరిపోతుంది. మేమైతే 9:45కి భిక్షా హాల్కి అయితే రీచ్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ అన్లిమిటెడ్గా తినొచ్చు. ప్యూర్ సాత్విక ఆహారం అంటారు కదా, వెజ్లోనే ప్యూర్ అనమాట. చాలా బాగుంది ఫుడ్. అండ్ ఈషా ఫౌండేషన్ లైఫ్లో వన్స్ ఇన్ ఏ టైం ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. అండ్ బడ్జెట్లో ఉంటుంది, చాలా క్వాలిటీగా కూడా ఉందన్నమాట. వీళ్ళ భిక్షా హాల్లో అస్సలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ చాలా ప్లేసెస్లో. ఇప్పుడు ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో చూద్దాం. ముందుగా లింగభైరవి టెంపుల్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ అమ్మవారికి ఓన్లీ ఉమెన్స్ మాత్రమే పూజ చేస్తారు, చాలా బాగుంది. నెక్స్ట్ ధ్యానలింగ మెడిటేషన్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ ధ్యానలింగం ముందు మనం 10 to 15 మినిట్స్ వరకు మెడిటేట్ చేసే అవకాశం అయితే మనకి దొరుకుతుంది. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. నెక్స్ట్ త్రికోణాస్ వాటర్ పౌండ్స్ ఉంటాయి. ఉమెన్స్కి వచ్చేసి చంద్రకుండ్ అండ్ మెన్స్కి వచ్చేసి సూర్యకుండ్ అంటారు. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వాటర్ పాండ్స్ ఇవి. అండ్ బయట ఈషా ఫౌండేషన్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. పెద్ద నంది ఉంది, దాని బ్యాక్ సైడే మనకి లోటస్ ఫ్లవర్స్తో ఉన్న పెద్ద పాండ్ అయితే ఉందన్నమాట. చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. సో తప్పకుండా వెళ్ళినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూడండి. అండ్ సూర్యకుండ్ చంద్రకుండ్ లోపలికి వెళ్ళడానికి అయితే మనం వేసుకొని వెళ్ళిన బట్టలు అయితే వాళ్ళు అలో చెయ్యరు. వాళ్ళు ఇచ్చిన దుస్తులు మాత్రమే మనము వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కంప్లీట్గా సేఫ్. సో వెళ్ళి ట్రై చేయండి. అండ్ మనం హీల్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈషా ఫౌండేషన్ లోపల స్పిరిచువల్గా, అలాగే మనం పాజిటివ్గా కనెక్ట్ అవ్వాలి నేచర్తో, గాడ్తో అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. పీస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట. సో మేమంతా ఎక్స్ప్లోర్ చేసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని కొద్దిసేపు నెక్స్ట్ లేజర్ షోకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈషా ఫౌండేషన్ లోపల సైక్లింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మా హస్బెండ్ బావ అయితే సైక్లింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మన ఇన్నర్ చైల్డ్నెస్ అన్నది సమ్టైమ్స్ ఇలా బయటికి వస్తూ ఉంటుంది. ఈషా ఫౌండేషన్లో ఫ్రీ రుద్రాక్ష అయితే ఇస్తున్నారు. లోటస్ పాండ్ దగ్గర ఒక చిన్న హట్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని నందీశ్వరుడి ముందు లెఫ్ట్ సైడ్ గేట్లోకి వెళ్తే ఫ్రీ రుద్రాక్ష అయితే ఇస్తున్నారు. మేమైతే 4 రుద్రాక్ష అడిగాము, ఎక్స్ట్రాగా వాళ్ళు ఇచ్చారు. సో తీసుకున్నాము. మీరు కూడా వెళ్ళినప్పుడు తీసుకోండి. అండ్ హైదరాబాద్ నుంచి ఈషా ఫౌండేషన్కి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను చూడండి. మీకు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో టికెట్ బుక్ చేసుకొని కోయంబత్తూర్ వరకు అయితే రీచ్ అవ్వండి. కోయంబత్తూర్లో రీచ్ అయినప్పటి నుంచి ఏం చేయాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే చెప్తాను. అండ్ ఇప్పుడైతే లేజర్ షో చూడడానికి వెళ్తున్నాము. లేజర్ షో అరౌండ్ 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ టైమింగ్స్ కూడా కన్ఫామ్గా వాళ్ళు చెప్తారు.
కరెక్ట్ టైమింగ్కి స్టార్ట్ అవుతుంది. సో వెళ్ళి లేజర్ షో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. శివుడి భక్తులకి ఇదొక వరం లాగా అనిపించింది అనమాట. చాలా బాగుంది లేజర్ షో. అండ్ లేజర్ షో కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 8:30 వరకు అయితే భిక్షా హాల్కి రీచ్ అయిపోండి. సో లేజర్ షో కన్నా కొంచెం ముందుగా వెళ్తే మనము ఆదియోగి స్టాచ్యూ దగ్గర మంచిగా కూర్చొని ఆ వైబ్ అన్నది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఆ శివుడిని చూడడానికి 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవు. ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు లేజర్ షో స్టార్ట్ అవుతుంది చూడండి. అలాగే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. do